హలో పిల్లలు, మనము సొంత శక్తిపైన కాకుండా దేవుని మహాశక్తిపై ఆధారపడినప్పుడు ప్రభువు మనల్ని బలపరుస్తాడని ఈ సిరీస్లో మనం నేర్చుకున్నాం. ఇలా చేయడానికి దేవుడు మనకిచ్చే ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. అప్పుడే మనం ప్రతిరోజు దేవునిలో బలంగా ధైర్యంగా ఉండగలము. కాబట్టి మనము సత్యమైన దట్టిని, నీతి మైమూడును, సమాధాన చెప్పులు ధరించుకుందాం, విశ్వాసమైన డాలను పట్టుకుందాం, రక్షణ అనే శిరస్త్రానం ధరించుకుందాం మరియు ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టుకుందాం. ఈరోజు మన కంటత వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17. అక్కడ మనకు కవచం యొక్క చివరి 2 భాగాలు కనిపిస్తాయి. రక్షణ శిరస్త్రానము, దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గమును చేతపట్టుకునేది. ఆ ఖడ్గమే దేవుని వాక్యము. ఆమేన్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, కవచం యొక్క 5వ భాగం రక్షణ అనే శిరస్త్రానం. ఎఫెసీయులకు 6:17 రక్షణ అను శిరస్త్రానమును ధరించుకొనుడి. రక్షణ అనే శిరస్త్రానం తలపై ధరించబడుతుంది. అది తప్పుడు ఆలోచనల నుండి మనలను రక్షించడానికి సహాయపడుతుంది. మనం యేసుని ఫాలో అయితే మనం క్రీస్తు మనస్సును కలిగి ఉంటామని మరియు యేసులా ఆలోచించగలమని బైబిల్ చెబుతుంది. అయితే సాతాను మన మనస్సును చెడు, క్రూరమైన, స్వార్థపూరితమైన మరియు తప్పుడు ఆలోచనలతో నింపడానికి ప్రయత్నిస్తాడు. మనం ఆలోచించకుండా పనులు చేయాలని వాడు కోరుకుంటాడు. ఇది మనల్ని ఇబ్బందిలోకి నెట్టవచ్చు. అయ్యో, అందుకే మనం ప్రతిరోజు మన శిరస్త్రానాన్ని ధరించాలి. క్యాప్ను మార్చుకున్నట్లే ఇది కూడా మన చేతుల్లో ఉన్న ఒక ఎంపిక. మనం పాత ఆలోచన విధానాన్ని తీసివేసి యేసు చూపిన క్రొత్త ఆలోచన విధానాన్ని ధరించుకుంటాము. ఈ శిరస్త్రానం మన మనస్సులను అబద్ధాల నుండి కాపాడడానికి మరియు మనం బలంగా నిలబడడానికి, దేవుడు సత్యంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఆమేన్. చివరిగా ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యం చేతపట్టుకునేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 దేవుని వాక్యమును, ఆత్మను, ఖడ్గమును చేతపట్టుకునేది. మనల్ని రక్షించే ఇతరుల కవచాల వల్లే కాకుండా ఖడ్గం అనేది శత్రువుపై దాడి చేయడానికి లేదా ఎదురు దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, మనం లేచి నిలబడి దేవుని సత్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గం మనకున్న అత్యంత బలమైన, శక్తివంతమైన ఆయుధం. మనం దాన్ని ఉపయోగించాలి, పలకాలి, నమ్మాలి మరి దాంతో అబద్ధాలపై పోరాడాలి. సాతాను తరచుగా పుస్తకాలు, మనుషులు లేదా సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తాడు. కానీ మనం ఆ అబద్ధాలను గుర్తించి దేవుని వాక్యము సత్యంతో జయించాలి. అపవాది యేసును శోధించినప్పుడు ఆయన ఇదే చేశాడు. బైబిల్ వాక్యంతో జయించాడు. మనం కూడా అలాగే చేయాలి. అందుకే బైబిల్ చదవడం, నేర్చుకోవడం, వాక్యాన్ని గుర్తించడం, కంటత చేయడం చాలా ముఖ్యం. మనం కూడా దేవుని వాక్యాన్ని ఎంతగా ఉపయోగిస్తే అంత బలంగా తయారవుతాము. పిల్లలు యేసును ప్రేమించి అనుసరిస్తే, పిల్లలు మనం యేసును ప్రేమించి ఫాలో అయితే దేవుని కవచాన్ని ధరించడం మనకు రోజువారీ అలవాటుగా మారాలి. మనం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే ఈ పోరాటాన్ని మనం ఒంటరిగా చేయలేము. ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన దేవా, నేను నా నడుముకు సత్యమనే దట్టిని కట్టుకుంటున్నాను. నా రొమ్మున నీతి అనే రక్షణను ఉంచుకుంటున్నాను. మంచి సువార్తను ప్రకటించడానికి నేను సమాధానం అనే చెప్పులను ధరిస్తున్నాను. సాతాను అగ్నిబాణములన్నిటిని ఆర్పివేయడానికి నేను విశ్వాసం అనే డాలును పట్టుకుంటున్నాను. నేను రక్షణ అనే శిరస్త్రానాన్ని ధరించుకుంటున్నాను మరియు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకుంటున్నాను. ఖడ్గమే నీ వాక్యము. నీలో స్థిరంగా మరియు బలంగా నిలబడడానికి నాకు సహాయం చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. దేవుని పిల్లలందరూ చెప్తారు ఆమేన్.